హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్. ఇవాళ కాకరకాయ టమాటా కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్. వచ్చేయండి. ముందుగానే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. కాకరకాయలు పచ్చిమిర్చి మగ్గిపోయాయి. చూడండి, పచ్చిమిర్చి ఆనియన్స్ మగ్గిపోయాయి కదా కొంచెం పూర్తిగా. ఓకే, కాకరకాయలు వేసుకుంటున్నాను. ఏంటక్క అంత పెద్ద కట్ చేసామంటే కాకరకాయ టమాటాకి అంతే బాగుంటుంది. కాకరకాయ ఫ్రైలోకి అయితే కొంచెం సన్నగా కట్ చేయాలి. కొంచెం ఒక్క నిమిషం మూత పెట్టాలి, ఎందుకంటే మగ్గిపోతాయి పూర్తిగా. అలా ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, కాకరకాయలు ఎలా మగ్గిపోయాయో. అంటే కొంచెం మనం వేయగానే పెట్టలేదు కదా స్పూను, ఇప్పుడు పెడదాం. చూడండి, ఇది మగ్గాలి ఫ్రెండ్స్. కాకరకాయలు ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. కాకరకాయలు మగ్గిపోయాయి. కొంచెం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేసుకుందాం కానీ పసుపు మగ్గిపోయింది కదా ఫ్రెండ్స్. కొంచెం ముందుగానే టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా నేను చేసే కర్రీ కాకరకాయ టమాటా. చాలామంది కాకరకాయ కర్రీ అంటే ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా చేసుకొని తినండి. కాకరకాయ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా కంపల్సరీగా తింటారు. కాకరకాయలు మగ్గిపోయాయి కదా ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు కారం వేసుకుందాం. కాకరకాయ కూర అంటే చాలామందికి నచ్చదు, ఎందుకో తెలియదు, కానీ నేను చాలా ఇష్టంగా తింటాను ఫ్రెండ్స్. కాకరకాయ అంటే కాకరకాయ బాగోదు. ఫ్రై ఓకే, చాలామంది ఫ్రై కూడా తింటారు. కొంతమంది ఫ్రై అంటే ఇష్టం అంటే కొంచెం చూస్తేనే కొంతమంది డెచ్చి అంటారు. చూడండి, ఉప్పు కారం వేసాను, మగ్గిపోయింది. నేను ఒక 2 చిక్కుడుకాయలు ఉంటే గిల్లేసాను, అవి ఖరాబ్ అయిపోతాయని ఇవి మగ్గాక అవి కూడా వేసేసాను. చూడండి ఫ్రెండ్స్, అంటే చిక్కుడుకాయ ఒక 2 ఉంటే గిల్లేసి ఉప్పు కారం వేసాం కదా, కొద్దిసేపు మగ్గిపోతుంది. మగ్గాక కొంచెం వెల్లిపాయలు దంచేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం వెల్లిపాయలు దంచేసుకుందాం. అంతలోపు వెల్లిపాయలు ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, కాకరకాయలు మగ్గిపోయాయి, టమాటా కూడా మగ్గిపోయింది. చాలా మొత్తం ఆల్మోస్ట్ 70% ఉడికిపోయింది కాకరకాయ మొత్తం. ముందుగానే వెల్లిపాయ పేస్ట్ దంచి పెట్టుకున్నాను. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం.
ఉల్లిపాయలు వేసాం కదా, కొద్దిసేపు మగ్గనిస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది కాకరకాయలకు పడుతుంది, స్మెల్ కూడా బాగుంటుంది. కాకరకాయ టమాటా చాలా ఈజీ. కొంతమంది, నాకంటే చాలా ఇష్టం కాకరకాయ ఫ్రై అయినా తింటాను, కాకరకాయ కర్రీ అయినా తింటాను. మా పిల్లలు కూడా కాకరకాయ ఫ్రై ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇలా చేయండి. అంటే కొంతమందికి జ్వరం తగిలినప్పుడు నోరంతా చేదుగా ఉంటుంది కదా, ఇలా కాకరకాయ టమాటా వండుకొని తింటే బాగుంటుంది. చాలామంది కాశీ వెళ్తే కాకరకాయ కూర వదిలేసి వస్తారా అంటారు. చాలామందికి ఇష్టం ఉండదు, కానీ కాకరకాయ కూర చాలామంది తినాలి, కానీ దాని టేస్ట్ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది తినరు కాకరకాయ కూర, బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉడికిపోయిందో, చాలా వరకు ఉడికింది కదా. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం, ఇంకొక 5 నిమిషాలు. 5 నిమిషాలు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. చూడండి కాకరకాయ కర్రీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చేయటం రాని వాళ్ళు కూడా ట్రై చేస్తే కంపల్సరీగా కాకరకాయ టమాటా ఇలా చేయండి. నేను చూపించే ప్రాసెస్ సింపుల్గా అయిపోద్ది. చాలామంది ఏదేదో వీడియోస్ కోసం కొత్తిమీర తినొచ్చు అంటే ఇష్టం, వేసుకోవచ్చు కరివేపాకు కొత్తిమీర తినేవాళ్ళు. మా ఇంట్లో మా పిల్లలు తినరు, అన్నీ ఏర్పడతా ఉంటారు, అందుకే నేను అవి స్కిప్ చేసేసాను. మీకు నచ్చితే వేసేసుకోండి, తాలింపులోనే కరివేపాకు వేసుకోండి. కర్రీ అయిపోయాక కొత్తిమీర లేదా కొత్తిమీర కంపల్సరీ వేసేదాన్ని నేను కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉందో